రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్ తెలంగాణ చౌరస్తా వద్ద వేములవాడ సుతారీ కార్మికులు ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోడ్డుపైన నిరసన తెలుపుతూ ఇసుకను అనుమతించాలని 10 రోజుల నుంచి ధర్నా చేశారు. దీని గురించి ఎన్నిసార్లు ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షులు కోయినేని బాలయ్య, తోట వెంకటేశం, రామతీర్థ రవి, శ్రీహరి మహేష్ రామారావు, సుతారీ కార్మికులు భారీగా పాల్గొనడం జరిగింది. స్థానిక అవసరాల కొరకు గత 10 రోజుల నుంచి మన డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 10-15 రోజుల నుంచి స్ట్రైక్ నడుతున్నా కానీ ఈ ప్రభుత్వం దున్నపోతు మీద ఈగ వాలినట్టు సుధా లేకుండా బాణ కురిచినట్టు లేకుండా సుధా ఈ మొండి వైఖరి ఎమ్మెల్యే గారు సుధా దీని మీద కఠిన చర్యలు సుధా తీసుకోవాలని చెప్తున్నాం. ఎమ్మెల్యే సుధా ఇంత స్థానికంగా పట్టించుకోవడం లేదు. గత కార్మికులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి రిక్షాల లెక్క భిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది. మా పనులు ఎక్కడెక్కడనే స్తంభించిపోయినాయి. కావున కార్మికులందరూ ఈరోజు రోడ్డుకు తెలంగాణ చౌక్ దగ్గర వెళ్ళడం వల్ల నిరసన తెలుపుతున్నాం. కావున రస్తరోకు సంబంధించి ఈ కార్మికులు, కాంట్రాక్టర్లు, ప్రతి కార్మికులు సుధా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా సంతోషం. ఇసుక వెంటనే స్థానిక అవసరాలకు ఇసుక వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇయ్యని ఎడల మళ్ళీ ఇట్లే అమర నిరాహార దీక్ష సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుతున్నాం. లేక కార్మికులందరూ వర్క్ చేయక మొత్తం బంద్ ఉండడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం స్పందించి మాకు ఇసుకను జల్దీ నుంచి మా వర్క్లను చేసే విధంగా యథావిధిగా కొనసాగించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.